ఒక చిన్న టిప్స్ అండి. నిమ్మకాయలు మనం స్టోరేజ్ చేసుకునేదానికి ఇప్పుడు మార్కెట్లో కొన్ని నిమ్మకాయలు మనం తీసుకొని వస్తాము, కానీ తీసుకొని వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఒక 2-3 రోజులు అయినాక కొంచెము ఒక రకంగా అయిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ జ్యూస్ని మనము ఐస్ క్యూబ్లో, ఇటువంటి ఐస్ క్యూబ్లో మనము ఈ లెమన్ జ్యూస్ని మనము చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఐస్ క్యూబ్లో ఈ నిమ్మకాయ రసాన్ని వచ్చి మనము స్టోరేజ్ చేసుకోవాలి. అది ఎట్లా అనేసి ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా సగం సగము కోసి పెట్టుకొని ఇవన్నీ జ్యూస్ చేసుకొని పెట్టుకోవాలి. చేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు ఇంత అయిందండి నిమ్మకాయ జ్యూస్. 6-7 పండ్లది ఇంత అయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనము ఐస్ క్యూబ్లో కొద్దిగా పోసి పెట్టుకుంటే స్టోరేజ్ కొద్దిగా మనము బిర్యానీకి కావాలంటే కూడా ఒక పీస్ మీకు ఎంత వేయాలనిపిస్తుందో అంత సమయానికి మనకి యూస్ అవుతుంది. పులుసన్నం కావాలంటే ఇది ఒకటి చేసుకోవచ్చు అన్నమాట. మనం మీకు యూస్ అయ్యే టిప్స్ అండి ఇది. ఇంకా ఎక్కువ మీకు నిమ్మకాయలు ఉండి వేస్ట్ అయ్యేలాగుంటే మీరు ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కడుతుంది. కాబట్టి ఒక్కొక్క మీకు దేనికి అవసరమో దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ క్యూబ్ లాగా ఐస్ క్యూబ్ ఉంది కదా, దానిలాగానే ఇది కూడా మనము నిమ్మకాయ అన్నానికి, బిర్యానీలోకి జ్యూస్ కూడా మనం చేసుకోవచ్చండి. ఇక ఒక 2-3 వేసినామంటే ఒక గ్లాస్ జ్యూస్ కూడా యూస్ అవుతుంది. మీరు చేసి చూడండి. అంతే అండి. ఇది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల, కింద ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పైన మనము ఐస్ క్యూబ్లు పెడతాం కదా, అట్లనే ఇది కూడా పెట్టుకోవాలి. కావాల్సినప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు. ఒక అర్జెంటుకి అవసరానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనము ఈ ఐస్ క్యూబ్ని తీసినాక ఇప్పుడు చూడండి, ఐస్ క్యూబ్ లాగా నిమ్మకాయ ఐస్ క్యూబ్ లాగా అయింది. ఇప్పుడు దీన్ని వచ్చి మనము బిర్యానీకి కానీ ఒక జ్యూస్కో, లెమన్ రైస్కో దానికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫుల్గా కూడా మనము చేసి పెట్టుకోవచ్చు. లేకంటే ఒక టెంపర్ గ్లాస్లోనో ఒక బాటిల్లో కూడా వేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని తీస్తాను చూడండి ఒకటి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఐస్ క్యూబ్ లాగా లెమన్ మనము ఐస్ లాగా అయిపోయింది చూడండి. ఇది ప్యూర్ లెమన్ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు మనము ఇది కొంచెము కరిగినాక కూడా లెమన్ మనం ఎట్లా పిండుతామో అదే విధంగా ఉంటుందండి. మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎన్ని కావాలనో అన్ని వేసుకొని ఇది చేయొచ్చు. ఇది 6 నిమ్మకాయలంత జ్యూస్ ఉందండి. 6-7 నిమ్మకాయలంత జ్యూస్. మీరు యూస్ఫుల్గా ఉంటే మీరు ట్రై చేయండి.